రెజ్యూమ్స్ గైస్. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ ఎలా ఉండాలి? మీరు అకౌంటెంట్‌గా గాని, జూనియర్ అకౌంటెంట్‌గా గాని ఒక జాబ్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ రెజ్యూమ్స్‌ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి? ఎలా ప్రిపరేషన్ చేసుకుంటానే, ఆ రెజ్యూమ్ చూస్తానే ఇంప్రెషన్ ఎలా కలగాలి? ఈ రెజ్యూమ్ చూస్తానే ఇతన్ని తీసుకోవాలి అనే ఫీలింగ్ ఎలా రావాలి అకౌంటెంట్స్‌గా అనేది చాలా ఇంపార్టెంట్. కొందరి రెజ్యూమ్ చూస్తానే వీళ్ళు ఏమి చెబుతారు అనే ఫీలింగ్ వచ్చేస్తది. కొందరి రెజ్యూమ్స్ చూస్తానే యెస్! సూపర్‌గా ఉంది. ఇతన్ని తీసుకోవాలి అనిపించాలి. నువ్వు ఆన్సర్స్ చెప్తావా లేదా అనేది సెకండరీ. కానీ కొన్ని రెజ్యూమ్స్ చూస్తానే తీసుకోవచ్చు అనే ఫీలింగ్ హెచ్ఆర్‌కి అనిపించాలి. అది నీ యొక్క ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, మీకు కొన్ని రెజ్యూమ్స్ నేను చూపిస్తాను. చూడండి. ఫ్రెషర్ రెజ్యూమ్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్స్ కానీ. ఓకే. చూడండి. ఇప్పుడు మీకు 3 ఫ్రెషర్ రెజ్యూమ్స్ చూపిస్తున్నాను. మీరే చెప్పండి. సార్ ఈ రెజ్యూమ్ చూస్తానే నాకితన్ని తీసుకోవాలనిపించింది అనే ఫీలింగ్ మీకు వస్తుందా? రాదా? అనేది. ఇప్పుడు పశుపతి శ్రీచరణ్. ఇతనికి రీసెంట్‌గా జాబ్ వచ్చింది బెంగుళూరులో. మన దగ్గర కోర్స్ నేర్చుకున్న తర్వాత ఓకే. అసిస్టెన్స్ మనం ఇచ్చాము. సో, 17,000 జీతంతో బెంగుళూరులో జాబ్ వచ్చింది. లైఫ్ సెటిల్డ్. అతను చేసిన ప్రిపరేషన్ చేసుకున్న రెజ్యూమ్. అంటే మనం గైడెన్స్ ఇచ్చిన తర్వాత అతను ఏ విధంగా ఉంటే బావుంటుంది అని చెప్పిన తర్వాత ప్రిపరేషన్ చేసుకున్నాడు. అదే రెజ్యూమ్ నేను మీకు చూపిస్తున్నాను. ఫ్రెషర్ రెజ్యూమ్. చూడండి. పేరు, ఏరియా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చాడు. తర్వాత కెరీర్ సమ్మరీ ఏం పెట్టాడో చూడండి. కెరీర్ సమ్మరీ. ఓకే. సింపుల్ అండ్ ఈజీ అండర్‌స్టాండింగ్. సింపుల్ అండ్ ఈజీ అండర్‌స్టాండింగ్ మెథడ్. ఫస్ట్ కెరీర్ సమ్మరీ ఇచ్చున్నారు. సో, తర్వాత ఎడ్యుకేషన్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేట్, బీకామ్ ఏమనేది ఇచ్చున్నాడు. తర్వాత మన దగ్గర కోర్సు టాలీ కోర్స్ నేర్చుకున్నాడు. ఇంక రిమైనింగ్ ఇవేవి పెట్టలేదు. ఎంత వరకు అవసరమైతాయో ఒక అకౌంటెంట్ జాబ్‌కు ఏ కంటెంట్ అయితే అవసరమైతదో ఆ కంటెంట్ మాత్రమే పెట్టాడు. స్కిల్స్ సర్టిఫికేషన్ అండ్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేషన్. టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరు. మన దగ్గర నేర్చుకున్న సర్టిఫికేషన్ ఐడీ అండ్ సర్టిఫికేషన్ ఇంటర్న్‌షిప్ సంబంధించిన సర్టిఫికేషన్ ఐడీ అది మాత్రం పెట్టాడు. ఇంక రిమైనింగ్ స్కిల్స్ ఏమీ పెట్టలేదు. ఓకే. అతను టాలీలో ఏమి నేర్చుకున్నాడు? స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, జీఎస్టీ బేసిక్ నాలెడ్జ్ అండ్ జీఎస్టీ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, ఇన్వెంటరీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్. చూడండి. ఎంత సింపుల్‌గా అతను నేర్చుకున్న కంటెంట్ చూస్తానే రెజ్యూమ్ హెచ్ఆర్ తీసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చేలా తయారు చేసుకున్నాడు. తర్వాత తనకి వచ్చిన పర్సనల్ అట్రిబ్యూట్స్. సో డీటెయిల్డ్ ఓరియెంటెడ్ విత్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్. ఈ స్కిల్స్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ పాజిటివిటీ. ఓకే. ఈగర్ టు లెర్న్ అండ్ అడాప్ట్ ఇన్ న్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్. ఇవి అతనికున్న కొన్ని స్కిల్స్. అతనికొచ్చిన అవార్డ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో, నేషనల్ లెవెల్‌లో అవి గూడా మెన్షన్ చేసుకున్నాడు. ప్లస్ సింపుల్‌గా పర్సనల్ ఇన్ఫో ఇచ్చాడు. ఓకే. వాళ్ళ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్, హిందూ, అన్‌మ్యారీడ్,
లాంగ్వేజెస్, హాబీస్, డిక్లరేషన్. ఇప్పుడు ఈ రెజ్యూమ్ చూస్తానే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? మీరు హెచ్ఆర్ అనుకోండి. హెచ్ఆర్ ఈ రెజ్యూమ్ చూస్తేనే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? తీసుకోవాలనిపించిందా? తీసుకోకూడదు అనిపించిందా ఇతను? చెప్పండి మా. ఎలా ఉంది ఈ రెజ్యూమ్ చూస్తున్నా? చెప్పండి గైస్. బాగుందా రెజ్యూమ్ ఫార్మాట్? యా, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి. పావని. ఈ మెథడ్ ఎలా ఉంది? కాంటాక్ట్, లిజనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ బుక్స్, పర్సనల్ అట్రిబ్యూట్స్, కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్. ఈ రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో. సో ఫస్ట్ రెజ్యూమ్ 100కి 100% తీసుకోవాలనిపించింది. ఈ రెజ్యూమ్ ఒక 80%, దానికంటే ఒక 80% తీసుకోవాలనిపించింది. ఇది ఎలా ఉంది? ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఓకే, ఇది ఒక ఫార్మాట్. ఇలా కూడా రెజ్యూమ్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత విష్ణు. ఈ రెజ్యూమ్ చూడండి ఎలా ఉందో. కెరీర్ ఆబ్జెక్టివ్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, సర్టిఫికేషన్ అండ్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్, అచీవ్మెంట్స్, లాంగ్వేజెస్, పర్సనల్ స్కిల్స్, డిక్లరేషన్. ఓకే, 3 రకాల రెజ్యూమ్ ఫార్మాట్స్ చూపించాను. దీంట్లో చూస్తేనే ఏది బెటర్ గా ఉంది? ఫస్ట్ రెజ్యూమా, సెకండ్ రెజ్యూమా, థర్డ్ రెజ్యూమా? చెప్పండి మా. ఏ రెజ్యూమ్ చూస్తేనే బాగా అనిపించింది మీకు? ఫస్ట్ ఫస్ట్ చేస్తేనే మీకు బాగా అనిపించింది కదా? అలాగా మీ యొక్క రెజ్యూమ్ ను బట్టే మిమ్మల్ని హైర్ చేసుకోవాలి లేదా అనేది 90% వాళ్ళ మైండ్ లో అనిపించేస్తుంది. ఎందుకు అంటే ఆ ప్రిపరేషన్, ఆ వొకాబులరీ, ఆ టర్మినాలజీ అంత బాగా మీరు పెట్టాలి. అలా పెట్టినప్పుడే ఎవరికైనా ఇంప్రెషన్ అనేది వస్తుంది. అక్కడ ఇంప్రెషన్ వచ్చింది అంటే తర్వాత నువ్వు ఎలా చెప్పినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అందుకోసమే మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నామంటే దానికి రిలేటెడ్ కంటెంట్, సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మార్కెట్‌లో సక్సెస్ అవుతుంది ఈజీగా. ఓకే. ఫ్రెషర్ రెజ్యూమ్. ఎందుకంటే మీరు కొత్తగా ఒక జాబ్‌కి వెళ్తున్నప్పుడు ఫ్రెషర్‌గా ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే. డన్. సో నెక్స్ట్ లైక్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే. ఒకవేళ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఒక ఫార్మాట్. చూడండి. సో ఎక్స్‌పీరియన్స్ జూనియర్ అకౌంటెంట్‌గా వర్క్స్ క్లోజ్లీ విత్ ద అకౌంటింగ్ టీమ్ రిగార్డింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్స్. హ్యాండిల్డ్ మల్టిపుల్ డిజిటల్ accounts and works with reputed organizations to provide unique front desk area. ఇలా కూడా ఒక 2 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్ ఇలా పెట్టుకుంది ఈ అమ్మాయి. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి చూడండి. అబౌట్ మీ, ప్రొఫైల్ సమ్మరీ.
నువ్వు నేర్చుకున్న కంటెంట్, నువ్వు చేసిన వర్క్, ప్రొఫైల్ సమ్మరీ, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్, ఇలా కూడా ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇవి మా ఫ్రెషర్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని వీటిలాగా ప్రిపేర్ చేసుకోండి రెజ్యూమ్స్ కూడా. ఓకే, డన్ గైస్. ఐ థింక్ 3 days 4 days లో కంప్లీట్ అవుతుంది. ఎవరైతే 7,000 ప్యాకేజీలో ఉన్నారో వాళ్ళు